మన ప్రభువును నిరంతర స్తోత్రార్హుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఈ ప్రేయర్ టీవీ వీక్షకులందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలను తెలియపరుస్తున్నాను. అదే రీతిగా ఉదయకాల సమయంలో విశేషమైన కృపతో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆదరించునుగాక. మీకు అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను. మనమందరము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మీకు తెలియపరుస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమాస్వరూపి, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, మాట్లాడేటటువంటి తండ్రి, మీ వాక్కు శక్తి కలిగినది, బలము కలిగినది, స్వస్థతనిచ్చేది, విడుదలనిచ్చేది, విమోచనిచ్చేది, బాగు చేసేది. స్వామి నైనా నీ దీనదాసునిగా ఇదిగున తండ్రి, నీ పక్షముగా ఇదిగున తండ్రి, మీ మాటలను బోధిస్తుండగా స్వామి, వింటున్నటువంటి వీక్షిస్తున్నటువంటి శ్రోతలలో వీక్షకులలో మీ కార్యము జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది ఈ టీవీ పరిచర్య ద్వారా వారి వారి గృహాలలో టీవీ ముందర కూర్చొని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిలో మీ కార్యము జరిగించమని క్రీస్తునామమున ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, మరి నూతనంగా ఈ ప్రేయర్ టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి దైవ సందేశాల కార్యక్రమాన్ని మీకు మరి ఒక తరుణాన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని మాటలను బోధిస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ ఆయన దేవుని సువార్తను, తండ్రి మాటను ప్రత్యక్షపరుస్తూ ఆయనను వెంబడిస్తున్నటువంటి జనసమూహాలను చూసి ఆయన కొండెక్కి కూర్చుండగా ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధన ప్రారంభించాడు. బోధన ప్రారంభించి ప్రారంభ మాటగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వాదానికి కారకులు, ఆశీర్వాదానికి యోగ్యులు, దీవించబడడానికి వారు యోగ్యతను పొందినవారు అని. అలాంటి వారు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీది ప్రసంగంలో ప్రారంభ వాక్కుగా, తన బోధను ప్రారంభించే ఆ ప్రారంభ మాటగా ఆయన ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఈ వచనములో మనము నేర్చుకునేటటువంటి మాట ఏమిటంటే దీనత్వం అని. హల్లెలూయా, హల్లెలూయా. దీనత్వం. కొంతమందిలో దీనత్వం ఉండదు, గర్వం ఉంటుంది. గర్వానికి తలుపులు మూసి ఆ గర్వానికి ముగింపు పలికి విజయానికి తలుపులు తెరిచే దేవుడుగా ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. ఈ దీనత్వము అనేది మనము తెలుసుకోగలిగితే, ఈ దీనులు లేక దీనత్వం అనే పదం గ్రీకు భాషలో దాని అర్థం ఏమిటంటే సంపూర్ణమైన పేదరికం. సంపూర్ణమైనటువంటి పేదరికం అని అర్థం. అసలు ఏమీ తనదంటూ లేదని, తనకు ఏమీ లేదని, భేద స్థితి, గంజికి
గతి లేనటువంటి దరిద్రులు అని తెలుగు సందర్భంలో వాడబడేటటువంటి పదము దీనత్వము. హల్లెలూయా. నాకేమీ లేదు, నేను దరిద్రును, నేను గంజికి కూడా గతి లేనటువంటి విధానంలో ఉన్నాను అని తెలిపేటటువంటి సందర్భాన్ని దీనత్వము అంటారు. ఆత్మయందు ప్రతి ఒక్కరూ అటువంటి దీనత్వము కలిగి ఉండవలనని దీని భావం. హల్లెలూయా. ఈ వాక్య భావం ఆధ్యాత్మికంగా ఆత్మలో ఇదిగో ప్రతి ఒక్కరును కూడా అట్టి దీనత్వము కలిగి ఉండవలని దీని భావం. అనగా తన నిస్సహాయక స్థితిని గుర్చి, ఏ సహాయము లేనటువంటి వ్యక్తులను నిస్సహాయకులు, ఇదిగో సహాయము కోసం ఎదురు చూచేటటువంటి వారు నిస్సహాయకులు, ఆ స్థితిని గుర్తెరిగి దేవుని మీద విశ్వాసం ఉంచడాన్ని ఇదిగో దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మీద ఆధారపడాలని, దేవునిపై తన పూర్తి విశ్వాసం ఉంచటం అనేది ప్రభు కోరుకుంటున్నారు. ఆ రీతిగా కోరుకుంటే దేవుడు వారికి పరలోక స్వాస్థ్యాన్ని, పరలోక పౌరుషత్వాన్ని, పరలోక భాగ్యాన్ని, పరలోకములో వారికి స్థానాన్ని ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అందుకే ప్రారంభ వాక్యమే కొండ మీద ప్రసంగం. అనేకులు దైవ సేవకులు చెప్తారు ఈ సందర్భాన్ని బట్టి కొండ మీది ప్రసంగం. ఈ కొండ మీది ప్రసంగంలో ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అయితే దీనత్వము కలిగి జీవించినటువంటి కొంతమంది వ్యక్తుల జీవితాలను మనం చూద్దాం. దీనత్వము కలిగి జీవించినటువంటి 3 వ్యక్తుల జీవితాన్ని మొదటిగా చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 29వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 29వ వాక్యములో, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి, అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి దానిని నేను రప్పించెదను. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా, తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇక్కడ ప్రవక్త ద్వారా, ఏలియా ప్రవక్త ద్వారా ఆహాబును హెచ్చరిస్తున్నాడు. ఏ సందర్భంలో? నాతాను ద్రాక్ష తోటను బలవంతంగా లాక్కున్నటువంటి సందర్భంలో ఇదిగో ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపించినప్పుడు ఆ వ్యక్తి యొద్ద బలవంతంగా మొదటిగా ఆహాబు తనకు ఆ పొలమునిమ్మని అడిగినప్పుడు అది నా పితరుల స్వాధ్యతం, నేను ఇవ్వడానికి కుదరదు అని చెప్పినప్పుడు అతడు ఇంటికి వెళ్ళి ముఖము మార్చుకొని కూర్చున్నప్పుడు తన భార్య అయినటువంటి యెజబెలు వచ్చి, ఎందుకో ఆ రీతిగా కూర్చొని నీవు అన్నపానములైన పుచ్చుకోకుండా ఉన్నావు, ఇదిగో రేపు ఈ వేళకు నేను దానిని నీకు స్వాధీనం చేస్తానని చెప్పి ఆ రీతిగా ఆ నాబోతు తోటను, నాబోతు మీద 2 పనికి మాలిన వారిని, అబద్ధ సాక్ష్యం చెప్పేటటువంటి వారిని పెట్టి బలవంతంగా లాక్కున్న, ఇదిగో అతన్ని చంపివేసిన పిమ్మట ఇదిగో అతని రక్తం ఆ కుక్కలు నాకినట్లు చూస్తాం ఆ అధ్యాయంలో. అదే రీతిగా దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇజ్రాయెల్లో రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరు, అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, దానిని స్వాధీనపరచుకోబోతూ ఉన్నాడు, నీవు అతనిని చూచి ఇలాగు ప్రకటించు,
యెహోవా సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, దీనిని స్వాధీనపరుచుకున్న వలనని నీవు నాబోతును చంపితివి కదా. నీవు నాబోతును చంపి ఈ ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోతున్నావు. దేవుడైనటువంటి యెహోవా ఆ మాట సెలవిస్తున్నాడు. ఇదిగో నీవు ఆ కార్యము చేశావు, తప్పిదము చేశావు అని చెప్తూ 10వ వాక్యం 21వ అధ్యాయం, నీవు అతనిని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, దీనిని స్వాధీనపరుచుకున్న వలనని నీవు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాడు. అదే రీతిగా 22వ వాక్యాన్ని కూడా, ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారుకుడవై నాకు కోపం పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు అహయా కుమారుడైనటువంటి బయషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబానికి కూడా చేసేదని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే నీవు తప్పిదము చేసావు, పాపము కట్టుకున్నావు, ఇదిగో నిరపరాధిని చంపించావు, అన్యాయంగా అక్రమంగా ఒక వ్యక్తి పొలాన్ని లాక్కున్నావు అని చెప్పినప్పుడు ఆ మాటకు ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రాలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచున్నాడు. అబ్బా, పొరపాటుని నేను ఈ కార్యాన్ని చేశానే అని బాధపడుతున్నాడు. ఇదిగో బట్టలు చించుకోవడం అంటే అది ఇదిగో ఒక బాధకు, వ్యాకులానికి, ఇదిగో ఒక ఏమిటంటే ఏమి చేయాలో పాలుపోలినటువంటి పరిస్థితులకు కారణం. అంటే తప్పిదము చేశానని అతడు తన మనస్సులో భావించి ఉపవాసం ఉండి ఇదిగో దేవునికి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూడగలం. అయితే యెహోవా వాక్కు మరలా ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆహాబు నాకు భయపడి ప్రవర్తించుట చూచితివా. ఎప్పుడైతే దేవుడు హెచ్చరిస్తున్నాడో, దేవుడు ఎప్పుడైతే మందలిస్తున్నాడో, ఎప్పుడైతే గర్వముతో ఇదిగో ఆ వ్యక్తి ఒక వ్యక్తిని నాశనం చేయాలని, బలవంతంగా లాక్కోవాలని ఆ వ్యక్తి చూచాడో, ఆ విషయాన్ని తెలియపరిచినప్పుడు ప్రవక్త ద్వారా, దేవుని సేవకుని ద్వారా ఆ వ్యక్తిలో మార్పు కలిగింది. ఆ మార్పు వినయానికి, దీనత్వానికి, పశ్చాత్తాపాన్ని తీసుకువచ్చింది. హల్లెలూయా. అయితే అక్కడ మనం ఆ సందర్భంలో చూస్తే దేవుడైనటువంటి యెహోవా ఏలియాతో మాట్లాడుతున్నాడు. అతడు వినయంగా ప్రవర్తిస్తున్నాడు, చూచావా, నా మాటకు విధేయుడయ్యాడు, నా మాటకు దీనత్వం వహించాడు అని ఆ రీతిగా ప్రభు ఏలియాతో చెప్తూ ప్రశ్నిస్తున్నాడు, చూచితివా అని. నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత, హల్లెలూయా, వినయంగా ప్రవర్తించుట చేత, దీనత్వంతో కనబరచుట చేత, దీనత్వంతో లోబడటం చేత అతని మీదికి రావలసినటువంటి అపాయము కానీ, కీడు కానీ, ఆ ఉగ్రత కానీ, ఆ తీర్పు కానీ అతని కాలమందు సంభవింపకుండా ఆపి, అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి నేను దానిని రప్పించదను. హల్లెలూయా, హల్లెలూయా. దీనత్వం కలిగి జీవించినటువంటి ఇదిగో ఆహాబుకు దేవుడు కృప చూపించాడు, దేవుడు కనికరించాడు, దేవుడు దయ చూపించాడు, దేవుడు తనను కరుణించినట్లు మనము చూడగలం. ఇదిగో అపాయం అతడే అనుభవించాలి, ఇదిగో అతడే ఆ కీడును అనుభవించాలి. ఎందుకు? ఒక వ్యక్తిని నిరపరాధి మరణానికి కారుకుడయ్యాడు, బలవంతంగా తన ద్రాక్ష తోటను లాక్కున్నాడు. అది నా తప్పు అని, అయ్యా అది నేను తప్పిదము చేశాను అని అతడు వినయంగా ప్రవర్తించుట చేత, వినయంగా ప్రవర్తన అంటే మాటలో, చూపులో, తలంపులో, నడవడికలో, కార్యాలలో మార్పులు వచ్చాయి. అంతకుముందు గర్వముతో పొగరెక్కినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి తన కుటుంబం ఇప్పుడు ఆహాబు దీనునిగా దేవుని ఎదుట
సరెండర్ అవుతున్నట్లు మనం చూడగలం. ఆ దీనుడిగా ఉండడం వలన, దీనత్వం కలిగి జీవించడం వలన మొదటిగా ఆహాబు దేవుని ద్వారా కృపను పొందాడు. దేవుడు కృపను చూపాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రేయర్ టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారిలా ఆహాబు వలే ఇదిగో మొదట ఎలాంటి బలాత్కార కార్యాలకు, ఎలాంటి ఒక వ్యక్తిని బలాత్కారంగా ఇదిగో వచించాలని, ఒక వ్యక్తిని బలవంతంగా నాశనము చేయాలని, బలవంతంగా అతని స్వాస్థ్యాన్ని లాక్కోవాలని చూస్తున్నటువంటి వారులారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ కార్యాన్ని చేసి నువ్వు తప్పు చేస్తున్నావు గనుక ఇదిగో దేవుడు నీ మీదికి ఉగ్రత అపాయం రప్పించబోతున్నాడు అని సేవకుల ద్వారా హెచ్చరించబడ్డప్పుడు వెంటనే దీనత్వం కలిగి బ్రతికితే, వెంటనే దీనత్వం కలిగి జీవిస్తే దేవుడు ఆ అపాయము మీ మీదకు రాకుండా కృప చూపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృపతో నింపబడుదురుగాక. ఇప్పుడే చూస్తున్నటువంటి వారలారా, ఈ క్షణమునే టీవీ ముందర మీరు సాష్టాంగపడి దేవుణ్ణి కనికరాన్ని కోరండి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఇదిగో అపాయము రాకుండా, ఇదిగో కీడు రాకుండా ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు. ఏవెల్ గ్రంథంలో చెప్పబడుతుంది, ఎవరు చెప్పగలరు తప్పింపడని? ఖచ్చితంగా తప్పిస్తాడు. కనుక ఒప్పుకొని ఇదిగో దీనతులుగా బ్రతుకుదురుగాక. హల్లెలూయా. రెండవ మాట, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 6వ వాక్యం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 6వ వాక్యం. భక్తుడైనటువంటి దావీదు భక్తుడు మాట్లాడుచున్నాడు. చూద్దాం. 34వ కీర్తన 6వ వాక్యం. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు దీనునిగా, నిస్సహాయక స్థితిలో, ఏ సహాయం లేనటువంటి వ్యక్తిగా, ఇదిగో ఎవరు సహాయం చేసేవారు లేరు, దేవుడే నా ఆశ్రయం, దేవుడే నా సహాయకుడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును, ఆ భూమి ఆకాశంలో సృజించినటువంటి యెహోవా వలనే నాకు సహాయము కలుగును అని ప్రభు సెలవిస్తున్నటువంటి ఆ మాట, ఇదిగో ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు చూచే విధంగా దావీదు భక్తుని ఇదిగో ఆత్మ ఆ రీతిగా ప్రేరేపిస్తుంది. ఈ కొండలాంటి సమస్యలు, కొండలాంటి ఇబ్బందులు, కొండలాంటి అనారోగ్యతలు, కొండలాంటి ఇదిగో శోధనలు, వాటి వైపు చూస్తే కాదు, ఆ వాటిని ఇదిగో సృజించినటువంటి వాడు, వాటిని తీసివేయగలిగినటువంటి వాడు, వాటిని రూపుమాపగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువని. గనుక ఆ దేవుని వైపు చూస్తూ అతను దీనత్వముతో, విధేయతతో, వినయ మనస్కుతో ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. భక్తుడైనటువంటి దావీదు రాజు ఆ వ్యక్తి అంటాడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా, ప్రార్థన చేయగా. మొర్ర ఎప్పుడంటే బలమైనటువంటి ఇదిగో విడిపింపలేని, తప్పింపలేని ఏయో ఒక సమస్యల చేత ఉన్నప్పుడు మొర్ర వస్తుంది. అంటే అది ఆవేదనతో, ఆక్రందనతో, కన్నీటితో కూడినటువంటి ప్రార్థన. ఈ దీనుడు నిస్సహాయక స్థితిలో నుండి దేవుడైనటువంటి యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాడు. హల్లెలూయా. ఎలాంటి శ్రమలో ఉన్నాడో, ఎలాంటి ఇబ్బందులో ఉన్నాడో, ఎలాంటి శోధనలో ఉన్నాడో, ఎలాంటి బాధలలో ఉన్నాడో, తనకు కలిగినటువంటి శ్రమ అంటే బాధ, ఆ బాధ ఎవరు విడిపింపలేని, ఎవరు తప్పించలేని, ఎవరు ఆదుకోలేని, ఎవరు సహాయము చేయలేని నిస్సహాయక స్థితిలో
అటువంటి బాధలలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, ప్రభువా నీవే నా సహాయకుడు, నీవే నమ్మదగిన దేవుడు, నీవు తప్ప ఎవరున్నారయ్యా, ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి ఇదిగో తన మనవిని తెలియపరిచినప్పుడు అతడిని తన శ్రమలన్నిటిలో నుండి దేవుడు రక్షించినట్లు మనము చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రియమైనటువంటి ఆత్మీయులారా, ప్రియమైనటువంటి ఇదిగో ప్రజలారా, వీక్షిస్తున్నటువంటి వారులారా, ఎలాంటి సమస్యల సుడిగుండాలలో చిక్కబడ్డారో, ఎలాంటి శ్రమలలో ఆపదలలో ఉన్నారో, ఎలాంటి అవమాన పరిస్థితులే శ్రమలుగా భావిస్తున్నారో, ఎలాంటి ఇక్కట్ల పరిస్థితులే శ్రమలుగా భావిస్తున్నారో, మీరు దీనత్వం వహించి, మీరు వినయ మనస్సును వహించి, మీరు లోబడి ఇదిగో తగ్గించుకొని దేవునికి ప్రార్థించగలిగితే, దేవుని వేడుకొనగలిగితే, దేవునికి మొరపెట్టగలిగితే, దేవుని ఆశ్రయించగలిగితే, మీకు కలిగినటువంటి ఆ శ్రమలన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు, విడిపించబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు దీనత్వము కలిగి జీవించును, తద్వారా దేవుని దృష్టి యందు అతడు ఉన్నాడు. దేవుని దృష్టించాడు, దేవుడు చూచాడు, దేవుడు కరుణించాడు, కటాక్షించాడు, దయ చూపాడు. ఆయన కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, కరుణామూర్తి. ఆయనకు మొర్రపెట్టండి, ఆయనకు ప్రార్థన చేయండి. ఇదిగో ఎలాంటి శ్రమలతో, ఎలాంటి ఇబ్బందులతో, అనారోగ్యం అనే శ్రమ, ఆర్థిక ఇబ్బందులనే శ్రమ, ఇదిగో ఆ సాతానుడు బాధించే శ్రమ, లోకంలో అనేక శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల నుండి నీవు రక్షించమని ఎవరి వైపు చూస్తున్నావో, చూచి నీవు సహాయాన్ని పొందుకోలేనటువంటి విధంగా ఉన్నావో, చూచి త్రోసివేయబడిన స్థితిలో ఉన్నావో, చూచి ఇదిగో తృణీకరించబడిన స్థితిలో ఉన్నావో, వారి సహాయం కోసం లోకంలో రక్త సంబంధికులు, అధికారులు, నాయకులు, రకరకాలైనటువంటి వ్యక్తుల వైపు సహాయం కోసం ఆర్జించి వేసారిపోయావేమో. ఒక్కసారి దేవుని వైపు చూడు, రక్షకుని వైపు చూడు. ఇదిగో దావీదు భక్తుని వలె మొరపెట్టి చూడు. నీ శ్రమలన్నిటిలో నుండి దేవుడు నిన్ను తప్పించి రక్షిస్తాడు, తన సాక్షిగా నిలువబెట్టుకుంటాడు. అటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించుదువుగాక. ఆమేన్. మూడవదిగా 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వాక్యం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వాక్యం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీయులకు పత్రికను వ్రాస్తూ మాట్లాడుచు ఆ అధ్యాయంలో అతడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, పౌలు భక్తుడు, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఎంత మాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటుపోయిన మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, బయట భయములు ఉండెను. వెలుపట పోరాటాలు, లోపట భయము కలిగి ఉన్నాము. మాసిదోనియా ప్రాంతమునకు ఇదిగో వచ్చారు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు, తన బృందం. అక్కడ మా శరీరం ఎంత మాత్రం విశ్రాంతి లేక
మేము ఆ విశ్రాంతిని అనుభవించలేకపోయాము. శాంతి, సమాధానం, ఒక నెమ్మది అనేది లేకుండా మేము ఉన్నాం. ఎటు పోయినా ఆ మాసిదోనియాలో ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మాకు శ్రమలే కలిగాయి, శ్రమలే సంభవించాయి. ఆ శ్రమలలో మేము ఆదరించబడలేనటువంటి స్థితిలో ఉన్నాం. కానీ అయితే మాలో ఒక నిరీక్షణ ఏమిటంటే, ఆయనను దీనులను ఆదరించు దేవుడు. హల్లెలూయా. దీనుల ఎడల కృప చూపించే దేవుడు, దీనుల ఎడల కనికరం చూపించే దేవుడు. తీతు రాక వలన, తీతును మా మధ్యకు రప్పించడం వలన, తీతు మా యొద్దకు రావడం వలన అతని ద్వారా ఆదరించబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను దీనులను ఆదరించే దేవుడు. నీవు, నేను, మనము విశ్వసించినటువంటి దేవుడు, నమ్మినటువంటి దేవుడు, ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము ప్రకటిస్తున్నటువంటి దేవుడు, మనము బోధిస్తున్నటువంటి దేవుడు, మనము ఆశ్రయించినటువంటి దేవుడు, ఆనుకునేటువంటి దేవుడు, దీనులను ఆదరించేటటువంటి వాడు, నిస్సహాయకులను ఆదరించేటటువంటి దేవుడు. ఏ సహాయము లేక శ్రమ చేత, కుమిలిన చేత ఉన్నటి వారికి ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. గనుక ఆ దేవుడు మా యొద్దకు తీతును రప్పించడం వలన, తీతు మా వద్దకు రావడం వలన మేము ఆదరించబడ్డాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీతు ఇదిగో పౌలు భక్తుని వద్ద ఉన్నటువంటి ఒక యవనస్తుడు, దేవుని సాధనముగా వాడబడుతున్నటువంటి వ్యక్తి, ఆ రీతిగా దేవుని పనిని సాగించేటటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అలాంటి శ్రమలో కూడా దీనత్వం కలిగి జీవించాడు గనుక తద్వారా దేవుడు ఆదరించాడు. ఆత్మీయంగా దీనత్వమును కలిగి ఉంటే, మొదటిగా మనస్సులో, ఆత్మలో ఒక దీనత్వాన్ని కలిగే విధంగా ప్రవర్తించాడు ఆహాబు. అతడు దేవుని కృపను పొందాడు, దేవుడు కృప చూపాడు. దావీదు దీనత్వం కలిగి జీవించాడు, తద్వారా దేవుని దృష్టి ఉంచాడు. పౌలు దీనత్వం కలిగి జీవించాడు, తద్వారా దేవుడు ఆదరించాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, యవనస్తులారా, దేవుడు మన నుండి ఎటువంటి ఆత్మను కోరుకుంటున్నాడో, పరిసయ్యుల లాంటి గర్వపు ఆత్మ కాదు, సుంకరి లాంటి కృపకై ఆర్దించిన ఆత్మ. ఒక వ్యక్తి నైతిక విషయంలో మంచిగా ఉండవచ్చు, వ్యాపారంలో నిజాయితీగా ఉండవచ్చు, దాతృత్వం కలిగి ఉండవచ్చు, అయినను ఆత్మయందు దీనత్వం కలిగి ఉండకపోతే అతడు దేవుని చేత తిరస్కరించబడవచ్చు. గనుక నీవు ఆత్మ విషయమై దీనత్వముగా జీవించు, పరలోక రాజ్యమును, దేవుని సంఘం, దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటావు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే దేవుని ఎరిగి ఆత్మలో దీనత్వం కలిగి బ్రతికితే, ఇదిగో సంఘములో, పరలోక రాజ్యములో నీవు ఒక వ్యక్తిగా గుర్తించబడతావు. అటువంటి ధన్యతను నా దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. కండ్లు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును, ప్రేమస్వరూపి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. ఇంతవరకు నీ పక్షముగా నిలబడి విత్తబడినటువంటి, బోధించబడినటువంటి ప్రతి మాట ఈ వీక్షణ ద్వారా ఎంతమంది చూస్తున్నారో, వింటున్నారో, ప్రతి హృదయంలో దీనత్వం కలిగించండి. ఆహాబు వంటి దీనత్వం,
దావీదు వంటి దీవెనత్వం, పౌలు వంటి దీవెనత్వం శ్రమలలో ఇదిగో నా తండ్రి ప్రభువా మీరు ఆదరించే దేవుడు గనుక భయాలన్నిటిలో నుండి విడిపించే దేవుడు, దీనత్వం కలిగి ప్రవర్తిస్తే కృపను చూపించే దేవుడు. ఆ రీతికి ఎంతమంది బిడ్డలు దీనులుగా ఉన్నారో వారి ఎడల కృప చూపమని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదా మనకు తోడై ఉండును గాక, ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 7799334117, తెలుగు బాప్టిస్ట్ చర్చ్, బొట్లపాలెం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా.